దేవుడు దేవుడు. అరే ఇది సంకన ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే సోనం ఏదో షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తుంది? ఏడ్చే కదా అప్పుడు ఏడవాలి. ఒక్కటి కూడా అటెంప్ట్ చేయకుండా వదిలేదు. ఎక్స్ట్రా వచ్చినది కూడా రాసిన ఇంగ్లీష్. Queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనం టాకీస్. సో సోనం టాకీస్లో ఇవాళ రిజల్ట్స్, సోనం 10th క్లాస్ రిజల్ట్స్ అన్నట్టు. సో సోనం 10th క్లాస్ రిజల్ట్స్ అన్ని ఇవన్నీ వచ్చేసిండు. సో మనం ఇప్పుడైతే సోనంది రిజల్ట్ చూస్తాం అన్నట్టు. మూమెంట్స్ని రికార్డ్ చేస్తా, కానీ మార్క్స్ ఇప్పుడే చెప్పాము, లాస్ట్కి చెప్తాం. 550 దేవి కోసం. నేను 500 అనుకున్నా. 550 రాలేదనుకో గైస్, నేనైతే మాట్లాడను కూడా. దేవి గుద్దేస్తా. అరే ఏంది 90% అయితే నాకు కావాలి. చెప్పు పని 90% రాకపోతే ఏం చేద్దాం? సో మా ఆయన అయితే సిస్టమ్ ఆన్ చేసేసిండు. ఆన్ చేసి కథం చూస్తున్నాడు, ఇక వెబ్సైట్ ఓపెన్ చేసిండు. సో నో కమ్ హియర్. టైం 2:01 అయింది. దేవుడా దేవుడా, ఏం చేసినావు పొద్దు నుంచి? గుడికి పోయేసి వచ్చిన. అన్ని దేవుళ్ళు గంటలు గుడిలో కొడుతున్నాయి, ఇక్కడ కొడుతున్నాయి. గంటలు కొడుతున్నాయి. ఇక కొంచెం అయితే నెత్తి మీద కొడుతుంది. ఎవరైనా గాయస్ ఏడుస్తుంది, ఏం చేయాలి? నాకు నోట్ డౌన్ ఇవ్వండి గైస్. కొత్త పరుపు కొనుక్కుని కనిపిస్తుంది వాళ్ళకి. మొత్తం తర్వాత రిజల్ట్స్ గమ్మునున్నాడు. జైనా రిజల్ట్స్ రా, నెక్స్ట్ నువ్వే రా. అయ్యా వీళ్ళకి 10th బోర్డ్స్ లేవుగా ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ నుంచి. దేవుడా మాకే ఎందుకు దేవుడా లాస్ట్ చేసేసినావు బోర్డ్ ఎగ్జామ్స్? భయం అవుతుంది. ఏమైనా వెబ్సైట్ ఓపెన్ అవుతులే, బిజీ ఉండొచ్చు, చాలా మంది ట్రై చేస్తారు కదా. సో సోనుకు సంబంధించి మాత్రం అన్నిటికీ లక్కీ హ్యాండ్ మా ఆయననే. ఏదైనా అప్లై చేయాలన్నా, ఏదైనా చూడాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా లక్కీ హ్యాండ్ అయితే. చూడండి, లక్కీ హ్యాండ్ తోటి సోనుకి అయితే 500 పైన వస్తాయి మార్క్స్. నువ్వు అట్లా హ్యాపీ అనిపిస్తుంది. 550 అనొచ్చు కదా. 550 వస్తే సూపర్. సోనుకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను 550 వస్తే. This side cannot be reached అని వస్తుంది. రిజల్ట్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2009 అవాల్ సూన్ అనే వస్తుంది. ఏంది వెబ్సైట్ ఏంది?
అయ్యో దీని వచ్చేసింది. ఓ ఐదు నుంచి తీసుకుందామంట. అప్లై వెబ్సైట్ ఓపెన్ చేస్తుండ్రు. అమ్మా అరే ఇది మొబైల్లో ఓపెన్ చేయి. డెస్క్టాప్ సైట్ నాకేం కనిపిస్తలే సౌండ్ మొత్తం అన్నిట్లో పీపీ అని వచ్చింది. వచ్చేసింది. పీపీపీ A1 B1 A1 B1 కనిపిస్తుంది. B1 ఏంది B1 సంకన B1 ఏంది B1 అన్నీ మంచిగా రాసినాం. చాలా తక్కువ. అట్లీస్ట్ 450+ కూడా రాలేదు. గైస్ రిజల్ట్స్ వచ్చినాయి. ఒకసారి అయితే ఇక మోహన్ చూడండి ఎట్లుందో. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే సోనం ఏదో షాక్ ఇచ్చింది. ఏమైంది సోను? సరే ఎనీహో కంగ్రాచులేషన్స్, పాస్ అయితే నువ్వు. సరే బాధపడకు, ఇప్పటి నుంచి అయినా మంచిగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తుంది, ఏడ్చే కదా అప్పుడు ఏడవాలి. చదువుకోమని చెప్తే నెగ్లెక్ట్. అన్నీ రాసిన, అన్నీ మంచిగా రాసిన, అన్నీ రాసిన అని చెప్పిన. నేను ఇంగ్లీష్ మంచిగానే రాసిన అన్ని, అది ఒక్కటి కూడా అటెంప్ట్ చేయకుండా వదిలేదు. ఎక్స్ట్రా వచ్చినది కూడా రాసిన ఇంగ్లీష్. రాలేదు ఇది కనీసం 90 మార్క్స్ కూడా రాలేదు. దాంట్లో 81 వచ్చినాయి. ఒక్క దాంట్లో 90 వచ్చింది, ఒక్కటన్నా 90 క్రాస్ అయింది. అది 86 వచ్చిన దానికే అమ్మ 86 వచ్చినాయి అంటుంది. అది నేను హిందీలో ఎక్కువ రావనుకున్నా, ఇంగ్లీష్ లో వస్తాయి అనుకున్నా, హిందీలో ఎక్కువ వచ్చినాయి. గైస్ సోనం అయితే డిసప్పాయింట్ చేసింది. ఒకటి అనుకుంటే ఒకటి చేసింది. ఇక నుంచి సోనంకి స్టడీ పైన ఫుల్ కాన్సన్ట్రేట్ చేపిస్తాం. అప్పటికి అంటే పొద్దు నుంచి సాయంత్రం స్కూల్కే పోతుంది. ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు మధ్యలో చాలా డేస్ కూడా వీడియోస్ కూడా ఆపేసిన. సరే గైస్, సోనం అయితే పాస్ అయ్యింది. సోనుకి ఎంత 73% వచ్చింది. డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే నేను 90+ వస్తుంది అనుకున్నా. 90 అట్లీస్ట్ లాస్ట్ 95% లేదంటే లాస్ట్ 90% వస్తుంది అనుకున్నా, కానీ 73% వచ్చింది. సో కంగ్రాచులేషన్స్, పాస్ అయినా. సో కంగ్రాచులేషన్ చెప్తే తీసుకోండి. ఆమెకి 73% వచ్చింది. నేను చెప్పిన 73% వచ్చింది. ఓకే, 73% కూడా మరీ బ్యాడ్ ఏం కాదు, 70% వచ్చింది. సో అందుకు అంటే మా ఎక్స్పెక్టేషన్కి రాలేదు, కాకపోతే 73% కూడా బ్యాడ్ కాదు, 73% వచ్చింది. మంచిదే 73%. బట్ మేము వేరే ఎక్స్పెక్ట్ చేసినాం, హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసినాం. బట్ డిసప్పాయింట్ అయిపోయి అలా ఎక్స్పెక్ట్ చేసినాం అన్నట్టు. అట్లీస్ట్ 90 నుంచి 95% వరకు వస్తుంది అనుకున్నా. సో 73% వచ్చింది. ఓకే, వీళ్ళ స్కూల్లో బ్యానర్ మీద ఈమె ఫోటో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన నేను. సో అది అవ్వలేదు, అందుకే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. నేనైతే రియల్గా అదే ఎక్స్పెక్ట్ చేసిన, బ్యానర్ మీద ఈమె ఫోటో వేస్తారు
అని అనుకున్నా టాపర్స్ దాంట్లో. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంటర్మీడియట్లో మంచిగా చదువుకోవాలి, అప్పుడన్నా మా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు మార్క్స్ రావాలని కోరుకుంటున్నా. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు అందరు సోనంకి కంగ్రాచులేషన్స్ చెప్పండి. నేను కూడా సోనంకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది కానీ సోనంకి కంగ్రాచులేషన్స్. మీరు కూడా అందరు కంగ్రాట్స్ చెప్పండి. సో గైస్ చూడండి, వంశీ ఇంకా రాలేదు. రిజల్ట్ కూడా వచ్చేసింది, వంశీ ఇంకా రాలేదు. వస్తా వస్తా అంటున్నాడు, ఇంకా రాలేదు. ఏమైంది బన్నీ ఇంకా రాలే వంశీ? ఇంకే దారిలో ఉన్నాడే అమ్మ. సో మనం అయితే ఇక్కడ పోయి చూద్దాం, వంశీ వస్తుండంటే దానిలో ఉన్నాడన్న. రాలే గైస్, లేట్. వంశీ లేట్. Many hours later. గైస్ మనమైతే అప్పటి నుంచి వంశీ వస్తున్నాడు అనుకున్నాము, కానీ ఇప్పుడైతే వంశీ వచ్చిండు. బన్నీ సోనుకి అయితే కేక్ తెచ్చిండు. వంశీ ఏమంటుండే, పాస్ అయింది, ఫస్ట్ ర్యాంక్ అంటే ఎక్కువ వచ్చింది అండ్ 70% వచ్చింది. అది 73%. 73% గ్రేటే. సో సోనంకి హ్యాపీ చేయాలని చెప్పేసి కేక్ తీసుకొచ్చారు. బన్నీ ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలని చెప్పేసి కామెంట్స్ అయితే చేయండి. బట్ ఆబ్వియస్లీ ఈమెకి అంటే మేము ఒక గ్రూప్ అనుకున్నాము, ఆ గ్రూప్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము ఇంటర్లోనైతే. సో బైపీసీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. సో యాక్చువల్గా ఫస్ట్ ఈమె సిఈసీ అది ఇది అన్నది కానీ లేదు. బైపీసీయా, ఎంపీసీయా, సిఈసీయా అది మారుతూనే ఉంటుంది. అది డిసిషన్ తీసుకొని అడ్మిషన్ తీసుకొని పోయేదాక ఇట్లయితే ఉంటుంది. ఇప్పుడైతే ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ ఏదైనా చెప్పినా అదన్నారు మళ్ళీ ఇలా అట్లా ఏదో ఒకటి లాస్ట్ కి అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఏం తీసుకున్నామో మీకు చెప్తాం. గుడ్ మార్క్స్ తెచ్చుకుంది, బట్ ఇంకా ఎక్స్పెక్టింగ్ ఇంటర్లో ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. సో ఈ దీన్ని బట్టి ఎక్స్పీరియన్స్ ని బట్టి సోనం ఇంటర్లో మంచి మార్క్స్ ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకుంటారు ప్రామిస్ చేసింది. సో డే 1 నుంచి స్టడీస్ స్టార్ట్ చేస్తాను ప్రామిస్ చేసింది మనకి. సో నెక్స్ట్ ఆ విధంగానే మనం కూడా కాన్సన్ట్రేట్ చేద్దాం. చలో What is that? Jay, what is this? Wow. Jay, hi. We go. Cake. Chinese Jay, who is this? కొరియన్ అంటే ఇష్టం కాబట్టి కొరియా భాషలు చెప్తాడు. సోను అన్నాడు, సోయా అంటాడు. Who is this? That is cake. Who is this? అయిపోయింది. ఆపేసుకో. Da. అక్క నెక్స్ట్. వంశీ వీడియోలో క్రాక్ చేయదు. 3, 2, 1 పట్టుకోండి అందరూ. హ్యాపీ బర్త్డే టు యు. Happy హ్యాపీ బర్త్డే టు యు. Congratulations. చలో కంగ్రాచులేషన్స్ సోను. ఇంకి అంటే ఇంకి. కేక్. Congratulations to you. ఇప్పుడు బండి మాట్లాడతాడు అక్క. సోనం అక్క గురించి నాకు కాదు కాదు చెప్పమని బన్నీని చెప్పు ఏం చెప్పు కోరుకుంటున్నాం అన్నట్టు. చెప్పు చెప్తారు. ఏమంటా ఇప్పుడు ఏం చెప్తాడు సోనం గురించి? ఏం చెప్తావు బన్నీ అన్న? సింగిల్ వర్డ్. బన్నీ అన్నట్టు సోనం ఇంటర్లో మంచి మార్క్స్ రావాలా? సో నేనైతే సోను గురించి ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఈమె మంచిగా చదువుతుంది, కాన్సన్ట్రేషన్ చేస్తే మంచిగా చదువుతుంది. కానీ అప్పుడప్పుడు ఏంటంటే బండి జర సతాయిస్తుంటుంది అనమాట. అప్పుడప్పుడు వెనకాల నుంచి డక్కా కొట్టాలి. సో ఇప్పుడు ఇంటర్లో అట్లా డక్కాలు కొట్టే పరిస్థితి రేపు. ఓకేనా, నీ అంతా నువ్వు చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి అండ్ మంచి మార్క్స్ తెచ్చుకోవాలి ఇంటర్లో కూడా. నేను యాక్చువల్గా దీంట్లో ఇంకా మంచి ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఇట్స్ ఓకే, మంచి మార్క్సే వచ్చినాయి ఇప్పుడైతే, గుడ్. బట్ ఇంటర్లో కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇంకా మంచిగా రావాలి. సో ఈమె ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉండాలి. సో దానికోసం ఎంత అయినా కష్టపడతాము.
సో చూద్దాం ఇంకా ముందు ముందు ఏమైతుందో. ఈమె లైఫ్ అయితే చాలా బాగుండాలని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. అక్క నువ్వు చెప్పవు అక్క. ఆయన ఏదంటాడో అదే నాకు. నువ్వు చెప్పు. నేనే చెప్పాను. వంశీ చెప్పాలి. ఏం చెప్పా అదో దానా నేను అందుకు తర్వాత చెప్తాను. అంతేలే, మా గురించి ఏం చెప్తావు? జై నువ్వు చెప్పు నా గురించి. అక్క మంచిది, అక్క కేక్ కొనిచ్చింది. తిట్టిందట. తెచ్చింది. మరి అన్ని వాడికి ఇచ్చారా? హూ ఇస్ దిస్? జై జై హూ ఇస్ దిస్? ఒక్కసారి చెప్పురా వీడియో. హూ ఇస్ దిస్? జై హూ ఇస్ దిస్? హూ ఇస్ దిస్? జై హూ ఇస్ దిస్? హూ ఇస్ దిస్? అరే ప్లీజ్ రా. అరే గుండుగా. అరే ఇది చూడురా, ఇది చూడు.